హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. తిరుమలగిరి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చి నన్ను నిలబెట్టినటువంటి మా రాష్ట్ర నాయకులు మా అన్నగారు పిట్ట రామరెడ్డి గారికి మరియు మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, నరసింహచారి గారు, రాఘవరెడ్డి గారు మరియు సుధాకర్ రెడ్డి గారు, నకరకంటి సైదులు గారు మరియు గోపిరెడ్డి గారు, వీళ్ళందరికీ నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన నా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఎలక్షన్లో కొన్ని ఇక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఏమైతే మేము మా గ్రామ ప్రజలకు చెప్పామో అది 100% మా నాయకత్వంతో చర్చించి అన్ని విషయాల్లో కూడా వాళ్ళ అండదండలతో, మా ప్రభుత్వ అండదండలతో, మా నాయకుల అండదండలతో అభివృద్ధి చేసే దిశగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరితో సమన్వయంగా కలుపుకొని పనిచేస్తానని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. సర్పంచ్గా ప్రజలు వచ్చేసి భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. బాధ్యత కూడా ఇది వరకటి కంటే ఇంకా చాలా పెరిగింది. ఈ బాధ్యతను మీరు ఎలా స్వీకరిస్తారు? జనాలకు ఏం చెప్తారు? బాధ్యతగా నేను ఛాలెంజ్గా స్వీకరించి ఏమైతే నేను చెప్పానో ప్రతి విషయం, ఇప్పుడు మనకు కొన్ని సమస్యలు, మాకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కొంచెం, లేకుంటే మా ఊళ్ళో కొంచెం కోతుల గురించి బాగా ప్రాబ్లం ఉంది. అవన్నీ మేము చెప్పాము. అవన్నీ త్వరలో ఒక్కొక్కటిగా యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ ఒక్కొక్కటి ముందుకు మాకు అన్నగారు, మాకెందుకు ధైర్యం అంటే ఇది అన్నగారు మా రాష్ట్ర స్థానంలో ఉన్నారు. మాకు ఒక పెద్ద నాయకుడు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మాకు ఫండ్స్ కానీ, విలేజ్కి ఏమైనా రావాల్సినవి కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా పూర్తిగా చేస్తానని ఆయన మాకు మాట ఇచ్చారు. ఆ విషయంగా మేము ఫుల్ ధైర్యంగా ముందుకు వెళ్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నాము. మాకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెండా ఎగిరి కనీసం 30 to 35 years. ఇది అంతకుముందు టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చామంటేనే మీకు అర్థం కావాలి మేము ఎలాంటి అభివృద్ధి. ఆల్రెడీ మాకు అభివృద్ధి అయినట్టే, అది అప్పటికే తెలిసిపోతుంది ఎలాంటి అభివృద్ధి మేము చేయగలము అని మేము నిరూపించాం ఆల్రెడీ. ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందండి. సన్న బియ్యం ప్రజలకు మద్దతు ధర వచ్చుకుంటూ మళ్ళీ బోనస్ ఎక్స్ట్రా రేషన్ కార్డు. అసలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా లేదు నాకు తెలిసి. మాకు ప్రతి ఒక్కరికి మా ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుంటే నాకు తెలిసి 100కు 100 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, ఆడవాళ్ళకు పెన్షన్లు, ఇవన్నీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అదే దిశగా నేను ముందుకు వెళ్తూ మా ఊరిని కూడా, మా తిరుమలగిరి గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాను. నాకు ప్రజలు కూడా నాకు పట్టం కట్టింది కూడా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే నాకు ఇక్కడ పట్టం కట్టారని నేను భావిస్తున్నాను. అలాగే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. సదా వారి సేవలో, మా ప్రజల సేవలో నేను ఉంటానని తెలుపుకుంటున్నాను.